ఆయన రైటర్ కమ్ సింగర్ కమ్ యాక్టర్. అసలు ఆయన సింగింగ్ చేసి ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు మన ఫోక్ ఇండస్ట్రీ. సింగింగ్ ఎందుకు ఎంచుకున్నారు? లైక్ డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్. పాట అంటే రామ్ లక్ష్మణ్ అంటే పాటలే అనుకున్నారు. అఫీషియల్ సాంగ్ చేసి 20-30 లక్షలు ఖర్చు పెట్టి అట్లా మాకు ఇష్టం లేదండి. ఒక లో బడ్జెట్లో ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ సాంగ్ని తాజ్మహల్లో షూటింగ్ చేసింది మేమే. అంటే ఎంత సంపాదించారండి దాంతో? అంటే పెట్టిన వరకు వచ్చిందా బడ్జెట్? అంటే ఇది చెప్పాలో లేదో తెలియదు కానీ ఫ్యామిలీ పరంగా ఏంటి? సినిమాలకు ఆ పాటలు పాడతారా, అలా రాణిస్తారా, ఈయన వాడతారా? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనిపించిన డే ఉందా? అంటే ఇక మనం ప్రత్యేకంగా ఆ సినిమా పేర్లు చెప్పలేం కానీ పెద్ద స్టార్ డైరెక్టర్లు ఇప్పటికి వాళ్ళు తెలుసు, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. అలాగే అలా సాంగ్ కి మనం పార్ట్ 2 అని చూసాం. సినిమా పెద్ద సినిమా. ఎందుకు లవ్ ఫెయిలియర్ సాంగ్స్ చేసి? ఒక అమ్మాయి నీతో రాసి పెట్టి ఉందనుకో, ఖచ్చితంగా ఆమెతోనే నీ పెళ్లి అవుతుంది. అమ్మ నాన్న గురించి ఒక సాడ్ సాంగ్ పాడుతుంటే ఒక పెయిన్ ఉంటుంది సార్. అది అక్కడ సిద్ధి శ్రీరామ్, ఇక్కడ సాడ్ డ్రామా. అంటే రీసెంట్ గా కుమారి ఆంటీ మీద సాంగ్ చేశారు. కూడా ఎలా అవకాశం ఏమైనా ఉందో బిగ్ బాస్ కి? పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నవే చిన్నదానా, ఊపిరి ఆగేటి పాదలోనా. ఈ లాస్ట్ లైన్ బాగా హిట్ అయింది కదా. నువ్వంటే పిచ్చే, నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ సునీత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన రైటర్ కమ్ సింగర్ కమ్ యాక్టర్. అసలు ఆయన సింగింగ్ చేసి ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు మన ఫోక్ ఇండస్ట్రీకి. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు రామ్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఆయన యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జినిత గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అండి, చాలా డేస్ తర్వాత టైం ఇచ్చారు ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడో ఇవ్వాల్సింది, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఇవ్వలేకపోయాను. ఓకే, ఇప్పుడు కుదిరింది. సో మీరు ఎన్నో సాంగ్స్ చేశారు, ఎన్నో హిట్స్ ఇచ్చారు. అవునండి. బట్ అల్లరి అల్లా ఎంత రీచ్ అయిందో తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసిందే. అవును. సో ఆ సాంగ్ మీ నోట్తో మాకు వినిపిస్తే మా వ్యూవర్స్ కి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. ఓకే. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జాయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీలకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతానే ప్రతి జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీలకు అల్లహే అల్లా. సూపర్ అండి. అసలు ఈ సాంగ్ అంటేనే ఒక మ్యాజిక్. ప్రతి ఒక్కరు వింటారు, ప్రతి ఒక్కరు లిరిక్స్ ని ఫీల్ అవుతారు. అంటే ఇది రాసింది ఎవరు? మా బ్రదర్ రాసిండండి, లక్ష్మణ్ రాసిండు. ఓకే. లక్ష్మణ్ రాసి తానే ఆల్బమ్స్ అన్ని మీరు చూసే ఉంటారు కదా, డైరెక్షన్ అంతా అతనే చేశాడు, అతనే రాశాడు. సో మీ అంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ నేపథ్యం ఏంటండి? లైక్ మీరు ఎక్కడ పుట్టారు, పెరిగారు, ఎంత చదువుకున్నారు? మాది నిడదవెల్లి అని గ్రామం అండి. ఇక్కడ ఉమ్మడి మాబ్నార్ ఉండే అప్పుడు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది నిడదవెల్లి విలేజ్, కేశంపేట మండల్, షాద్నగర్ డివిజన్ వస్తుంది మాకు. ఇప్పుడు రంగారెడ్డిగా ఉంది. అక్కడనే నేను స్కూలు 10th వరకు అక్కడనే చదువుకున్నాను. ఆ 10th అయిపోయిన వెంటనే షాద్నగర్లో ఇంటర్ డిగ్రీ చేశాను. అప్పటికే మనకు ఈ పాటల పిచ్చి, సినిమాల పిచ్చి బాగుంటుండే. ఎట్లయినా ఇక్కడ రావాలి, మన లోపల ఏదో ఉంది అనేది పెట్టుకొని ప్రయత్నాలు చేసినాం. దానికి తోడు మనకు యూట్యూబ్ బాగా సహకరించింది. ఆ ప్రయత్నం ఈరోజు ఇక్కడ నిలబెట్టింది.
అంటే ఏజ్ లో ఉన్నప్పుడు మీరు అంటే ఈ సింగింగ్ ఎందుకు ఎంచుకున్నారు? లైక్ డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి ఫోక్ లో. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఇంతవరకు చెప్పండి. ఆ ఫస్ట్ నేను లక్ష్మణ్ ఓకే కథా మాటలు పట్టుకొని వచ్చాం. ఓకే కథా మాటలు పట్టుకొని వచ్చి కృష్ణనగర్లో ప్రతి ఆఫీస్ తిరిగాం. అంటే కథా మాటలు పట్టుకొని వస్తే మనకి ఎవరు ఇస్తారు? కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల్లో మనకి ఎవరు అవకాశం ఇస్తారు? పాట అనేది ఒక ఇది. అప్పటికే మేము సింగర్స్. సో ఈ ప్రయత్నం ఏదో బాగుంది కదా అంటే ముఖ్యంగా పాటను పట్టుకొని వచ్చాము. ఆ ప్రయత్నంలో కథ, రైటింగ్, డైరెక్షన్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేవనుకోకండి, ముందు మీరు చూస్తారు. ఆల్రెడీ లక్ష్మణ్ డైరెక్షన్ అవుతుంది. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు మెగాఫోన్ పట్టుకుంటా 100%. అంటే ఆ కోణం ఉందండి, లేకుంటే మనం బాధపడవచ్చు, కానీ ఆ కోణం మా లోపల ఉంది. కథా మాటలు అవన్నీ డైలాగ్స్ పట్టుకొని తిరిగేవాళ్ళం. ఎవరికి వినిపిస్తే ఎవరు వింటారు చెప్పండి? పాట అంటే 5 నిమిషాలు ఆగింటాడు. డైలాగు సినిమా కథ ఉంది, 100 కోట్ల కథ ఉంది అంటే 100 కోట్ల కథ అని మనకు తెలుసు, అతను నమ్మాలి కదా ఫస్ట్. సో ఆ ప్రయత్నం కరెక్ట్ కాదు. పాట అనేది మనకు షార్ట్ అండ్ స్వీట్. అందుకనే పాటను ఎంచుకొని కొన్ని ఆల్బమ్స్ ఇట్లా స్టార్ట్ చేసినాం. ఆ పాటలతోనే సినిమా ప్రయత్నాలు కూడా చేసినాం. అందులో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని కాలేదు. సో ఓన్ ఆల్బమ్ స్టార్ట్ చేసినాం. అప్పటికి మాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. సో సింగింగ్ అనేది మీరు ఎంచుకోవడం జరిగింది ఆ టైంలో. అంటే మనము నార్మల్గా లిరిక్స్ రాసుకోవడం, కథ రాసుకుంటే వర్కౌట్ అవ్వదని సింగింగ్ లోకి వెళ్ళారు. 100%. అంతేనా? సో అంటే ఏంటండి ఫస్ట్ సాంగ్ ఏం పాడారు మీరు? ఫస్ట్ మా లక్ష్మణ్ అప్పటికే సాంగ్స్ రాసేవాడు. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నదమ్ముల కౌల పిల్లలం కదా మేము ఇద్దరం. స్కూల్లో చదువుకొని ఇంటి దగ్గరికి వచ్చి అదో పని మేము చేసుకునే వాళ్ళం. కౌల పిల్లలం అంటే ఇప్పుడు చేంజ్ అయినండి. అంటే కొంచెం నేను బొద్దుగా, వాడు కొంచెం స్లిమ్గా. నేను అమ్మలా ఉంటా, వాడు నాన్నలా ఉంటాడు. అదే ఇక ఆటలు పాటలు ఎందుకో పాట మాతో బాగా ఫ్రెండ్షిప్ చేసింది. ఏదో కోణంలో పాటనే తీసుకునే వాళ్ళం మేము. ఒక బ్యాట్ ఆడుకుంటూ పాటనే వాడేవాళ్ళం. ఒక ఇంట్లో ఏమైనా పనులు చేసుకుంటూ పాటనే వాడేవాళ్ళం. రామ్ లక్ష్మణ్ అంటే పాటలే అనుకున్నారు. ఇక మేము మా ఊర్లో ప్రతి ఊరు నమాజ్తోనో కోడి కుత్తతోనో లేస్తుంది. కానీ మా కాలనీలో మేము లేచి ఒకటి రామభక్తికి సంబంధించిన పాటలు వాడేవాళ్ళం. అంజన్న చరితం విన్నా, అప్పట్లో మీకు తెలుసే కదా, ఆ క్యాసెట్ వేసి దాంతో పాటు వాడేవాళ్ళం. ఇక రామ్ లక్ష్మణ్ లేచిర్రా బాబు, ఇక వాళ్ళ సుప్రభాతం మాతోనే అందరు లేసేవాళ్ళు. ఇక అరే వాళ్ళు పోరలు ఇక పాటలకి ఎట్టిర్రు, ఇదే ఉంటుంది. ఇక అట్లనే ఆ ఒక్క ఇదిలోనే మా గొంతు సాప్ అయింది, అందులోనే మా చరణం వచ్చింది, అందులోనే ప్రతిదిగా దాంతో అల్లుకున్నాయి. ఇక ఆ క్యాసెట్ లోనే మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు మీరు అంటే ఫస్ట్ టైం స్టూడియోలో పాడిన సాంగ్ ఏదైనా గుర్తుందా? ఏది పాడారు ఫస్ట్ టైమా? ఇక ఫస్ట్ టైం అంటే అది అప్పటికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. స్టూడియోలో చుట్టూ ఎన్నో కోరస్లు అవి వాడినాం. ఫస్ట్ టైం అని అంటే ప్రత్యేకమైన పేరు తెచ్చిందంటే గాయపడిన మనసు నాలే అని లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఒక 2 లైన్స్ ఏమైనా పాడగలరా? పాడుతుందా పోనా? గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నుంటర్ని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. ఇది మా ఫస్ట్ ఆల్బమ్ అండి. ఫస్ట్ రికార్డింగ్ అయిన ఆల్బమ్, ఫస్ట్ 100 మిలియన్ ఆల్బమ్స్. అప్పట్లోనే అప్పుడే జియో వచ్చింది, అప్పుడే మా ఆల్బమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక లౌడ్ స్టాండ్ స్టార్ట్ అయింది మన నుంచే. మనం వేసిన బీజమే ఓపెన్ గా ఎవరేమనుకున్నా, ఎప్పుడంటే మేము లవ్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది. అయితే నార్మల్ గా ఇప్పుడు దీప్తి సునైనా చేస్తారు ఆల్బమ్ సాంగ్స్. అవును. మీరు ఎందుకు ఫోక్ ఇండస్ట్రీని ఎంచుకున్నారు సాంగ్స్ చేయడానికి? ఫోక్ అని ప్రత్యేకంగా మీరు ముద్రేసారు కానీ మేము అట్లేం ఫీల్ అవ్వం. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, అఫీషియల్ సాంగ్ చేసి 20-30 లక్షలు ఖర్చు పెట్టి అట్లా మాకు ఇష్టం లేదండి. ఒక లో బడ్జెట్ లోనే అద్భుతం చూపించాలనేది మా తపన. ఫోక్ అని మీరు అనుకున్నారు, మేము ఇందులోనే అన్ని ఉన్నాయని మేము అనుకున్నాం. అందుకు జనాలు కూడా తీర్పిచ్చిరు. సినిమా రేంజ్కి మీరు వెళ్ళాలి, మీరు సినిమాని మించి వాళ్ళు కూడా కామెంట్స్ కానీ మీరు చూస్తున్నారు కదా, సినిమా రేంజ్లో ఉన్నాయి, విజువల్ కానివ్వండి ఎక్కడ తగ్గట్లేదు. అంటే బడ్జెట్ విషయంలో కూడా మేము ఎక్కడ తగ్గకుండా అట్లా పాటలు మేము చేసినాం.
ఒక కాంపౌండ్ నుంచి వచ్చారనుకో, ఇప్పుడు కీరవాణి సార్ ఉండు, వాళ్ళ కాంపౌండ్ నుంచి వస్తే డైరెక్ట్ మ్యూజిక్ నేర్చుకోండు, డైరెక్ట్ వాళ్ళ కాంపౌండ్ జనాలు చూసే వేరే ఉంటుంది. నేను సొంత ప్రయత్నం, ఒక మట్టిలో మాణిక్యంలా ఇట్లా మేము వచ్చాం కాబట్టి మీకు ఫోక్గానే అనిపిస్తుంది. బట్ ఫోక్ అనుకున్నప్పటికీ మాకు బాధ లేదు. అంటే కాంపౌండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను కీరవాణి సార్ త్రో నుంచి వచ్చాను అనుకో, నన్ను చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్ ప్రయత్నంతో వచ్చాను కాబట్టి ఫోక్గా అనిపిస్తాను. ఇప్పుడు నేను చిరంజీవి సార్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అనుకో, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అంటారు. అర్థమవుతుందా? చూసే విధానం ఇక్కడ అంటే మనం ఎట్లా వస్తే అట్లా చూస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మీరున్నారండి, డైరెక్ట్ మీరు సినిమా హీరోని చేస్తే ఎట్లా ఉంటుంది? హీరోని అంటారు. ఫోక్ చేసావు కాబట్టి ఫస్ట్ ఫోక్ సాంగ్ చేసింది అని అంటారు. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో అది చూపిస్తారు జనాలు. అది సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లరి అల్ల సాంగ్ ఉంది, దాన్ని మళ్ళీ మనం ఫోక్ అనలేము. మీరు చేసిన అది మీరు అంటే ఫోక్ అని ఒక ముద్రేసిరు కాబట్టి దాన్ని మరిపించడానికే ఇలాంటి ప్రయోగాలు చేసాం మేము. ఇలాంటి ప్రయోగాలు చేసినాం మేము. అది సినిమాకి దగ్గర ఉంటది, అన్నిటికి దగ్గర ఉంటది. అది ఆ ట్యూన్ గానీ చూస్తే ఎవరు ఫోక్ అని అన్నారు. అవును కదా, సినిమాటిక్ గా సినిమా అనుకుంటారు అందరూ. మళ్ళీ బడ్జెట్ కూడా బాగా పెట్టారు. అవును, బడ్జెట్ బాగా పెట్టారు. ఎంత పెట్టారు సార్? అది దగ్గర 7 lakhs పెట్టామండి. 7 lakhs విన్నా నేను. ఎవరు చెప్పారు మీకు ఎక్కువ అని? అంటే మీ గ్రూప్ లోనే చెప్పడం. ఏమో, నాకు 7 lakhs వరకు అయినట్టు తెలుసు. మరి వాళ్ళు ఇంకేమైనా 3 lakhs ఎక్కువ వేసి 10 చేసిరేమో తెలియదు. ప్రొడ్యూసర్ అందరం కలిసి, అది టీం. అది జనతా బబ్లన్న, మా లక్ష్మణ్ వాళ్ళంతా కలిసి చేశారు. ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ సాంగ్ ని తాజ్ మహల్ లో షూటింగ్ చేసింది మేమే. ఒక సినిమా కూడా కెమెరా వెళ్ళదు అక్కడికి. సో మనం ఫస్ట్ టైం చేసినాం కాబట్టి హిట్ కూడా అదే రేంజ్లో అంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు జనాలు. అది ఎప్పటికీ నా లైఫ్లో మెమరబుల్ అండి. అంతేనా? అంటే ఎంత సంపాదించారండి దాంతో? అంటే పెట్టిన వరకు వచ్చిందా బడ్జెట్? అంతకు మించి వచ్చిందండి. అంతకు మించి వచ్చింది. అంటే ఇది చెప్పాలో లేదో తెలియదు కానీ అంతకు మించే వచ్చింది. ఆ పాట మేము పెట్టిన బడ్జెట్ కన్నా ఒక 1 crore కలెక్ట్ చేసింది. 1 crore పైన చేసింది. సో దాంట్లో హీరోయిన్ కూడా ఏదో కేరళ నుంచి కదా? అవును, కేరళ అమ్మాయి. ఎలా అని అంటే ఒక సాంగ్ కి, అంటే నార్మల్ ఒక ఆల్బమ్ సాంగ్ కి సీరియల్స్ కోసం ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి తెప్పించుకుంటారు హీరోయిన్స్ ని, లేదా మూవీస్ కోసం. అలాంటిది ఒక సాంగ్ కోసం అంత సాహసం చేసి మీరు తెప్పించుకున్నారు. ఏంటి అసలు అమ్మాయి కూడా ఎలా? అయితే ఏం లేదు, అంటే అల్లాహెల్లా పాటకి ఒక ముస్లిం అమ్మాయిలా ఉండాలి, తెలుగు అమ్మాయి అయినా కూడా ఆ ముస్లిం లుక్ ఉంటేనే మనకు బాగుంటుంది అన్న ఇదిలో ఫోటోలు సెలెక్షన్ చేస్తూ ఉన్నారు. నాకు పంపుతా ఉన్నారు, లక్ష్మణ్ పంపుతా ఉన్నారు, ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. ఫైనల్ ఒక ఫోటో వచ్చిందండి. ఇక ఆల్రెడీ వాళ్ళకి నచ్చేసింది. ఫైనల్ నా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశారు. నేను చూసేది కూడా ఈమెను ఓకే అని చెప్పేసి అట్లా ఆమెకు వచ్చింది. ఆమె తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడుతుంది. అంటే కాల్ చేసి చెప్పారా ఇలా సాంగ్ కోసం? అంటే తను అడగలేదు సాంగ్ కోసం ఏంటి అని. సాంగ్ కోసం అని చెప్పాము మేము. చేసింది ఆమె. మూవీస్ కూడా చేసింది, చిన్న సినిమాలు చేసింది, వచ్చింది ఆమె చేసింది. తన పేమెంట్ బాగానే ఇచ్చారండి. 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చారు, బాగానే ఇచ్చారు. 1 lakh ఇచ్చారు. ఫ్లైట్ లో కూడా ఒక యూట్యూబ్ పాటకు ఫ్లైట్ జర్నీ అండి మాది. నేనంటే టోనీకి సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాను, మీ రెమ్యునరేషన్ ఎంత అంటే నా జీవితం అంతా అన్నారు. అబ్బా సూపర్ కదా. సో మీరు చెప్పండి, మీ రెమ్యునరేషన్ ఎంత? నా జీవితం అంతా. దాన్ని లే కాపీ కానీ దాన్ని ఎట్లా అంటే మనం రెమ్యునరేషన్తో పోల్చుదండి. అంటే నేను ఇంత తీసుకున్నాను పక్కకి ఎడితే దానివల్ల నాకు ఎంత ప్లస్ అయింది. చాలా అల్లాహెల్లా రామ్ అంటారు, రామ్ అద్నన్ అని పేరు మార్చుకున్నాను నేను ఆ పాట నుంచి, తెలుసా? అంతకుముందు నా పేరు రాము, సింగర్ రామ్ అనేది. ఇప్పటికీ రామే అంటారు అనుకో. పక్కకు ఒకటి నాకు ఉండాలి అని నేను ప్రత్యేకంగా రామ్ అద్నన్ అని స్క్రీన్ నేమ్ వేసుకున్నాను. అక్కడ నుంచి నన్ను రామ్ అద్నన్ అని ఉంటారు. నార్మల్ గా ఇప్పుడు మీరు పాడుతూ వెళ్ళిపోతున్నారు, సాంగ్స్ హిట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి, కానీ బయట మీ మీద ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీకు తెలుసా అసలు? అది నేను నిజంగా అది గమనించలేనండి. నిజంగా చాలా మంది అంటారు. అంటే ఏమో నాకు అట్లా అనిపించదు. అంటే నేను ఇట్లా అన్నా మీరంటే కోసుకుంటారన్నా, ఒక్కోసారి వీడియో కాల్ చేయన్నా, ఇవన్నీ వింటా వాళ్ళంటే చేస్తుంటారు. వాళ్ళ అభిమానం నేను కాదనను, కానీ నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేను కూడా అంచనా వేయను. కానీ ఉన్నారు, చాలా ఘోరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరి అసలు మాటల్లో చెప్పలేము. థ్యాంక్ యూ. లాక్డౌన్ టైంలో మీది ఒక గుర్తుకొచ్చినప్పుడు సాంగ్. అవునవును, టిక్ టాక్ టైంలో
అది బాగా వైరల్ కొట్టింది. అవును, ఆ సాంగ్ విన్నప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తా అనుకోలేదు వాస్తవానికి. ఎప్పుడు నేను అక్కడ హిమాచల్ లో ఉండేదాన్ని అప్పుడు. టిక్ టాక్ లో నాకు కొంచెం తెలుగు తెలుసు, కొంచెం కొన్ని చేస్తాను తెలుగు టిక్ టాక్ లోనే నేను మీ సాంగ్ విన్నాను. అప్పటి నుంచి మళ్ళీ నేను యూట్యూబ్ లో చూసి, దాంట్లో వీడియో కూడా ఏం లేదు, జస్ట్ మీరు సింగింగ్ అది బాగా హిట్ అయింది కదా. ఎంత అండి వ్యూస్ ఇప్పుడు? అది 100 మిలియన్ అండి. 100 మిలియన్ దగ్గరలో ఉంది కదా. 100 మిలియన్ వెళ్ళింది. ఆ సాంగ్ ఎంత హిట్ అయింది అప్పుడు, ఎలా అనిపించింది మీకు? ఆ సాంగ్ అప్పుడు బ్రహ్మరథం అండి, అసలు మామూలు కాదు. అసలు ఎన్ని ఫోన్లు, ఎన్ని కామెంట్స్. అప్పట్లో చాలా వెబ్సైట్ నా గురించి రాశాయి, ఒక కామన్ సింగర్ కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతున్నాని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఆ రేంజ్ లో హిట్ అయింది. అంటే అందులో ఉన్న ఎమోషన్ కానీ, అందులో ఉన్న ఫీల్ కానీ అందరికి కనెక్ట్ అయింది. అది లేకుంటే ఒక స్టూడియో వర్షన్ పాట 100 మిలియన్ వినడం ఏంటండి? అసలు వీడియో లేదు, అదే ఎవరు లేరు అందులో, నేనుంటా అంతే. అంటే నేను ఒకటే అండి, జనాలకు ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు, బట్ నచ్చిందంటే మాత్రం వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. అది ఆ సాంగ్ తప్పకుండా మీకోసం. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగ గీత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగ గీత. థ్యాంక్ యూ అండి. అంటే ఇది చాలా టాప్ లో ఉంటది, కూర్చున్నాను కదా, బ్రీత్ ఇంకా కావాలి దీనికి. లాస్ట్ లైన్ బాగా హిట్ అయింది కదా, నువ్వంటే పిచ్చే, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది, అది బాగా హిట్ అయింది. అదొక్క దాంతో ఆ ఒక్క జస్ట్ రీల్ చూసి ఎంతో మంది మీ మొత్తం సాంగ్ విన్నర్ కదా. ఇప్పుడు అంతా అట్లే ఉంది కదండి, సాంగ్ లో ఏదో ఒక బిట్ నచ్చితే గానీ కరెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అల్లరే అట్లా ఏదో ఒకటి ఉండాలి ప్రత్యేకత. ఈ సాంగ్ అంతా హిట్ అయినప్పుడు ఏమనిపించిందండి? ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ సాంగ్ హిట్ అయినప్పుడు చాలా రెస్పెక్ట్ అండి నిజంగా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ, సార్ వాళ్ళు కానివ్వండి, అదర్ కంట్రీస్లో ఉన్న ఫ్యాన్స్ కానీ ఫోన్ చేయడం, అన్న మంచి కంఠం మీది, మిమ్మల్ని ఇండస్ట్రీ త్వరగా గుర్తించాలి, మామూలు వాయిస్ కాదు. కొందరైతే బాలుగారితో పోల్చారు, కొంతమంది అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పోల్చారు. నిజంగా చెప్తున్నాండి, సినిమాలకు వాడితే కూడా రాకపోనేమో నాకు ఆ పేరు, కానీ ఆ పాట మా ఆల్బమ్స్కే ప్రత్యేకంగా ఇప్పుడు నాకు సినిమా ప్రొఫైల్ లేకపోవచ్చు కానీ అంతకు మించిన ప్రేక్షక ఆదరణ అయితే మన ఆల్బమ్స్ తరుంది. ఇప్పుడు మీరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి మీరు తెలుసండి. అంటే సార్ ఇప్పుడు లవ్ సాంగ్స్ అనేది ఒకటి ఎంచుకుంటున్నారు మీరు, లవ్ అంటే మీకు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కూడా కారణం అదే. అవును, అంటే నేను ఈ సందర్భంగా ఒక్కొక్క మాట కూడా చెప్తానండి, నేను అన్ని పాటలు పాడలేకని కాదు, నేను చేసిన ఫస్ట్ పాట లవ్ కాబట్టి అదే బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ సార్ ఏంది, ప్రభాస్ అన్న బాహుబలి హిట్ అయింది, అయిపోయింది, అది ఇంకా నెక్స్ట్ దాన్ని మించి ఉండాలంటారు, ఇంకా అదే ప్యాటర్న్ లా. కానీ ఆయన వేరే ప్రయోగాలు చేస్తామంటే ఇంకా అదే అట్టనే చూస్తారు. మా విషయంలో కూడా అదే ప్రాబ్లం. అది అంటే సార్ ఇప్పుడు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, నేను కూడా ఉన్నాను కాబట్టి
అమ్మాయికి ఒప్పుకోరు, అబ్బాయిలకు కూడా ఒప్పుకోరు. ఒప్పుకోరు. నువ్వు చదువుకో, ఇది చేసుకో, నీకు ఈ ఫీల్డ్ ఎందుకు, నీకు సింగింగ్ ఎందుకు, చాలా ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఏంటి అంటే మాది చాలా నిరుపేద కుటుంబం అండి నిజంగా, చాలా మిడిల్ క్లాస్. అంటే అమ్మ నాన్న కష్టపడేవాళ్ళు. మాది మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు, ఎప్పుడు ఏమనలేదు. కానీ మా చుట్టాలే సినిమాలలో పోతారంట, ఆ పాటలు పాడతారట, వీళ్ళు ఎన్నడు పోతారు ఎన్నడు పాడతారు, వాళ్ళు రాణిస్తారా, ఈయన వాడతారా అని ఇట్లా కొంతమంది మనకు నచ్చినా కూడా కొంత హెచ్చు తగ్గు మాటలు కొన్ని ఉంటాయి, వాళ్ళు అనేవాళ్ళు. సో ఎవరేమన్నా మేము మా అమ్మ నాన్న అయితే పట్టించుకోలే. మమ్మల్ని ఎప్పుడైనా వద్దని బిడ్డ మాత్రం అనలేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకే బాధ అనిపించదు ఒక్కోసారి. మేము ప్రయత్నాలు చేస్తే ₹1 రావట్లేదు, మనం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా స్టడీ ఇట్లా కంటిన్యూ చేసుకుందామంటేనేమో స్టడీ మీదకి మళ్ళట్లేదు, ఇట్లా ఏదైనా చేసుకుందామంటేనేమో ఇంకా మనకు సపోర్ట్ లేదు. ఏదేమైనా దీన్నే పోరాడుతూ మెల్లమెల్లగా ఆ ప్రయత్నం చేస్తూ ఇంతవరకు వచ్చామండి. ఉన్నాయి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఇక మీకు లేడీస్ కూడా ప్రాబ్లం ఉంటుంది, బాయ్స్ నన్ను అంత ఫ్రీగా వదిలేసినా మిమ్మల్ని అయితే ఇంకా మీకు ఇంకా ఉంటుంది. ఇక కష్టాలు కామన్ అండి ఈ ఫీల్డ్లో. ఈ కష్టాల గురించి అయితే ఇక నేను ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. అంటే సరే, ఇప్పుడు మన ఫోక్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, సీరియల్స్ ఏదైనా సరే తొక్కేయడం అనేది నార్మల్ థింగ్. అది మీరు స్టార్టింగ్ లో మీరు మీ అన్నయ్య కలిసి స్టార్ట్ చేసినప్పుడు, ఇక్కడ చేద్దాము అని ఎలా చేసినప్పుడు ఎవరైనా తొక్కేయడం వల్ల జరిగిందా? లైక్ ఎలా అంటున్నానంటే తొక్కేయడంలో చాలా వస్తాయి. ఎలా అంటే సాంగ్ పాడిపిస్తామని చెప్తారు, పాడించరు, సడన్ గా తెలుస్తుంది మనకి, మనం తీసుకోలేము. అంటే నిన్నటి వరకు నేను రేపు పాడుతున్నా ఉంటది, రేపు వచ్చేసరికి పాడం. లేదా రాయడం, ఏదన్నా మీరు రాసిన సాంగ్ తీసుకొని మీకు ఇస్తామని చెప్పి పాడిపిస్తామని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళతో పాడియడం, అలా ఏమైనా జరిగిందా? అలా ఏం లేదండి. అంటే కొన్ని ఇబ్బందులు అయితే అయినాయి టెక్నికల్గా. కొంచెం టైంకి పాటలు చేయకపోవడం, కొంచెం తిరిగినాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం పాట ఇస్తాం, ఆయన మనకు టైంకి ఇవ్వక, లేకుంటే మనకి ఎవరో ప్రొడ్యూసర్ అవకాశం ఇస్తారు, ఆయన పాట వాళ్ళు తొందరగా చేయక, అట్లా సఫర్ బాగా అయినాం. కానీ ఇట్లా తొక్కేసే విషయం అయితే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మనం అన్ని నలిగిపోయిన జీవితాలు మళ్ళీ మనం ఈ ప్రయత్నాలు చేసినాం కాబట్టి మనల్ని ఎవరు తొక్కడండి. ఇది ఒరిజినల్ ప్యూర్ ఏమంటారు, ఒరిజినల్ ప్యూర్ టాలెంట్ ఇది. ఇంకా దీన్ని కూడా తొక్కేస్తే ఇంకేం ఉండదు. అలాంటివి ఏం ఇబ్బంది లేదు. కానీ టెక్నికల్ పరంగా కొంచెం మా పాటలు ఆగిపోయినాయి అప్పుడు, కొంచెం దాని గురించి తిరిగాం. ఇంకో విధంగా మాట్లాడదాం దీన్ని, ఇదే టాపిక్ ని. ఏంటి అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన నుంచి ఎక్కువ బాధపడిన డే ఏది? ఎక్కువ సఫర్ అయింది, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనిపించిన డే ఉందా? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానన్న సందర్భం చెప్పాలా? కొన్ని సందర్భాలు అండి, అంటే ఇక మనం ప్రత్యేకంగా ఆ సినిమా పేర్లు చెప్పలేం. కానీ కొన్ని సినిమాలకి మేము ముందే ఊహించి రామ్ లక్ష్మణ్ నేను టైటిల్ సాంగ్ రాసుకునే వాళ్ళం. అక్కడ డైరెక్టర్లు పెద్ద స్టార్ డైరెక్టర్లు, ఇప్పటికి వాళ్ళకి తెలుసు మనకు, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. ఇంకా అంటే పోయి మనం పాట వినిపిస్తే విని ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది, 100% నాకు నచ్చింది పాట, నేను పెట్టుకుంటున్నా, అది పెద్ద స్టార్ హీరో అని ఒక 2-3 సార్లు ఓకే అయిపోయి, ఇంకా అది మళ్ళీ మనం వెళ్ళేసరికి వాళ్ళ ముఖం అటు తిప్పుకోవడం, వేరే డైరెక్టర్లతో చెప్పడం, లేదమ్మా ఇది వేరే వాళ్ళు రాస్తున్నారు, మీరు వేరే ప్రయత్నం ఏమైనా చేసుకోండి, మీరు ఇంకా ప్రయత్నం చేయండి అమ్మా, ఇంకా బుక్స్ చదవండి అన్నారు. అంటే అప్పుడు అనిపించింది, అప్పుడైతే కొంచెం బాధ అనిపించింది. ఇండస్ట్రీ వదిలిపోవాలని ఎప్పుడు అనిపించలేదండి. అది కాకుండా ఇంకోటి ఏదో ఒకటి సెక్షన్ మనం నిలబడాలి. ఇక్కడైతే ఉత్తగా ఎవరు రారండి. ఇప్పుడు ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావన్నా, నేను ఇక్కడ ఉన్నావన్నా, మనం ఉత్తగలా, మనకి ఇంటికాడ మంచి లైఫ్ ఉంది దీని మించి. కానీ ఇవన్నీ వదులుకొని కూడా మనం ఇక్కడ ఉంటున్నామంటే ఇంకేదో చేయాలని, ఇంకేదో ఇవ్వాలని. అప్పుడు ఆ పాట మనది కాదు అన్నప్పుడు ఏ డైరెక్టర్ అయితే మనకు మాట ఇచ్చి మనకు మాట వెనక్కి తీసుకున్నాడో అప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ అవకాశం కోసం ఇంత ఇబ్బంది పడాలా, ఇంత ఇది చేయాలా మనం అని ఆ సందర్భంలో అయితే చాలా బాగా అనిపించింది. అవును. సాంగ్స్ వరకు ఓకే, సాంగ్స్ చేస్తున్నారు, పాడుతున్నారు, ఇందులో ఓకే అండి, పూర్తి స్థాయిలో యూట్యూబ్ పరంగా సక్సెస్ అయినట్టే. మొన్నటి వరకు అంటే రామ్ గారు జస్ట్ సింగర్ గానే తెలుసు, ఇప్పుడు కొత్తగా యాక్టర్ గా
యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు. సాంగ్స్ కూడా 3 సాంగ్స్ కదా సార్? ఒక 3-4 సాంగ్స్ చేసింటా. 3-4 సాంగ్స్ నేను చేసిన అయితే 3 సాంగ్స్. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అంటే యాక్టింగ్ ఎందుకు, మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు సడన్ గా? అట్లనేం కాదండి. ఇంకొకటి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు యాక్ట్ చేస్తున్నారు. అవునవునవును, అట్లనేం కాదండి. నాకు యాక్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నా పాటలకు నేనే చేసుకుందామని ఉండే, సరైన ప్రొడక్షన్ మన మీద చూపక, అంటే ఏమో మరి ఆ సందర్భంలో నన్ను పెట్టాలని వాళ్ళకి అనిపించకపోవచ్చు. అంటే ఎవరైతే నాకు అవకాశం ఇస్తానో మనకు వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో తర్వాత కొన్ని ఆలోచన నేను చేసిన తర్వాత వాళ్ళకు కూడా అనిపించింది, వాళ్ళకు కూడా రాము చేయగలుగుతాడని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అట్లా కొన్ని ఉంటాయి కదండి, కొన్ని యాక్టింగ్ అనేది నాకు ఎప్పటి నుంచో చేయాలని. ఫస్ట్ మీకు తెలియదండి, నేను లోకల్ మూవీలో ఉంటాను, తర్వాత రారా కృష్ణయ్యలో ఉంటాను. మీరు అయ్యో మీరా అంటారు చూపిస్తే, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రేమ. నేను మా ఫ్రెండ్ శివరాజ్ అని ఉంటుండే, అప్పుడు మేము ఇక షూటింగ్లోకి వెళ్తుండే వాళ్ళం. అంటే ఈ ఆర్టిస్ట్ ప్రయత్నం అని కాదు, ఏదైనా తెలిసిన త్రోలు ఉంటే చూడడానికి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఏదైనా సందర్భం ఉంటే కోడేటర్తో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక ప్రేమలో ఉండేవాళ్ళం. అలాగని జూనియర్ లేదు, అయ్యో నేను వేరే విధంగా అనుకోను, అదేం తక్కువ కాదు, అది కూడా గొప్పదే. అట్లా కొన్ని చేశాను. ఇంకా నేను అంతెందుకు, సద్దం నా ఫ్రెండే, సద్దం మేమంతా కలిసి బాగా తిరిగేవాళ్ళం. నేను యాక్టింగ్ పరంగానే వెళ్ళేవాడిని ఉంటే నిజంగా ఈరోజు నేను దీనికైనా మించి ఉండేవాడినేమో అనిపిస్తుంది. బట్ ఇది కూడా నాకు మంచి పేరు తెచ్చింది. యాక్టింగ్ పర్పస్ ఉంది ఖచ్చితంగా. ఇప్పటి నుంచి నేను నటిస్తాను, అన్నీ చేస్తానండి. నాట్ ఓన్లీ సింగర్. ఇక్కడ మీరు ఒక్క రామును ఒక సింగర్గానే చూడకండి, ఈ గొంతు బతికినంత వరకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ గొంతుతో పాటు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చేస్తాం. సరే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ మీకు చెప్పండి. రైటర్, సింగర్ గా స్టార్ట్ చేశారు, యాక్టర్ అయ్యారు, మూడిట్లలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఒక్కటే ఎంచుకోవాలి, యాక్టింగ్ గా, రైటింగ్ గా, సింగింగ్ గా? నాకు అన్నం పెట్టింది సింగింగ్ అండి. ఫస్ట్ అదే, అంతే కదా. నా గొంతు ద్వారానే ఈరోజు పాటలు ఇవంతా, ఈ ప్రేక్షక ఆదరణ. ఫస్ట్ ప్రియారిటీ నేను సింగింగే. సో దాని తర్వాతనే ఏదైనా. అంటే నేను సింగింగ్, నేను రేపు చెప్తున్నాను, రేపు పెద్ద ఆర్టిస్ట్ అయినా, పెద్ద రైటర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అయినా, పెద్ద రైటర్ అయినా, ఏదైనా మళ్ళీ రామ్ గారు పాట ఉందంటే వచ్చి పాడతాను 100%. ఈ మాట ఇది ఎప్పటికి ఉంటుంది, ఏ వీడియో అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు రామ్ కన్నా రామ్ లక్ష్మణ్ అని చెప్పి మీ అన్నయ్య పేరుతో మీరు జాయిన్ అయి ఉంటారు, రామ్ లక్ష్మణ్ సింగర్ అంటే. ఓన్లీ రామ్ అని అన్నారు ఎక్కువ మంది. అవును, రామ్ లక్ష్మణ్ అంటారు. సో మీ అన్నయ్య గురించి ఏం చెప్తారు? మా లక్ష్మణ్ గురించి మీకు తెలిసిందే కదండి, మంచి రైటరు, మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి ఆలోచన, మేధావి, బాగా రాస్తాడు పాటలు. ఇద్దరి అంటే తన కలం, నా గానం రెండు తోడైనాయి కాబట్టి మంచి ఆదరణ వచ్చింది. మంచి డెప్త్ ఉన్న వ్యక్తి మావాడు, మంచి విషయం ఉన్నాడు 100%. ఇప్పుడున్న రైటర్ల కన్నా మావాడు బెస్ట్ అనిపిస్తుంది. అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, 100% నా బ్రదర్గా 100% మావాడు వర్తబుల్. సరైన వాళ్ళు మావాడిని గుర్తించలేకపోయారు, కానీ ఆల్బమ్స్ ద్వారా మీకు నిరూపించి చూపించాడు, ఇంకా నిరూపిస్తాడు. మీరిద్దరు తోడున్నారు, కలిసి ఉన్నారు కాబట్టి ఇంత చేయగలుగుతున్నారు కదా. అసలు ఆయన మీకు సపోర్ట్ చేయడం, మీరు ఆయనకి చేయడం, ఇద్దరు సపోర్ట్. ఎప్పుడు ఏ సాంగ్ అయినా ఆయన రాయడం, మీరు పాడడం, చాలా బాగుంది అసలు రిలేషన్ కూడా. పెద్ద ఎవరండి మీ ఇద్దరులో? నేనండి. మీరు ఇక నిమిషాలలో ఉంది, ఏముందండి, ఇద్దరం కావాలని ఒకటేసారి తీస్తారు కాబట్టి ఏముంది, నిమిషాలనే కదా. మీ ఇద్దరులో కామన్ థింగ్ ఏమైనా ఉందా? మా ఇద్దరులో కామన్ థింగ్ అంటే అప్పుడే కోపాడతాం, కొద్దిసేపు అయినాక మాట్లాడుకుంటాం. ఇద్దరా? అప్పుడే చాలా బీభత్సంగా కోపాడతాం, మళ్ళీ ఏదైనా వర్క్ ఉందంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాం. అట్లా. సో అల్లారి అల్లా సాంగ్ కి మనం పార్ట్ 2 అని చూసాం లాస్ట్ లో. మరి ఈ పార్ట్ 2 ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఇంకా చాలా డేస్ అయిపోయింది కదండి. అయితే పార్ట్ 2 ఈ పార్టీకి మీరు అన్నట్టుగా వచ్చే ఉండండి, ఆల్రెడీ అనుకున్నాం, అన్ని ప్లాన్స్ అనుకున్నాం. అయితే పార్ట్ 2 ఎందుకు ఆపినామంటే అది సినిమా వస్తుందండి. ఈ డైరెక్ట్ ఈ పార్ట్ 2నే సినిమా అనుకోవద్దు. ఆ సబ్జెక్ట్ ఏదైతే మీరు అల్లా చూసారో, పాట 5 నిమిషాల పాట ఏదైతే చూసారో, అది మీకు అంతా స్టోరీ రూపంలో రాబోతుంది. థియేటర్ సినిమా, పెద్ద సినిమా. మీరే చేస్తున్నారు? మా బ్రదర్ చేస్తారు.
అంటే మనదే సినిమా అంతా. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కర్ణాటక వాళ్ళు, అదేదో కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అపిలెక్స్ మీడియా వాళ్ళు ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు. త్వరలో మీకు మంచి అధికారికంగా చెప్తాం మంచిగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే అండి ఒక్కటే ఏంటంటే మీరు సినిమా చేస్తున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది, చాలా మందికి తెలుసు మీరు అల్లారి అల్లా అనే టైటిల్ తోటి చేస్తున్నారు, సాంగ్ టైటిల్ తో. అదే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మనకు అదే కదా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు అల్లా అల్లను, ఏ సుల్తాను, ఏ మస్తాను అని పెట్టలేము. అంటే మనకి ఏదైతే హిట్ ఇచ్చిందో, ఏదైతే జనాల్లో నానిందో, ఏదైతే ఉందో అదే టైటిల్ ఎందుకు పెట్టకూడదు, సబ్జెక్ట్ కూడా అదే కదా అని అల్లాహే అల్లా పెట్టు. ముస్లిం క్యారెక్టర్స్ ఎందుకు ఎంచుకున్నారు? ముస్లిం నేను స్టోరీ చెప్పొద్దండి, ఇదంతా చాలా మంచిగా ఉంటుంది. ఒక హిందూ ఫ్రెండ్, ఒక ముస్లిం ఫ్రెండ్, అన్ని ఎవరిని కించపరచకుండా, ఏ మతాన్ని తగ్గించకుండా అన్ని లేవల్గా ఉంటుంది సినిమా. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చాలా మెచ్చుకుంటారు, చాలా సాటిస్ఫై అవుతారు. అంటే ఒక మంచి స్టోరీ, చాలా మంచి స్టోరీ. ఈ మధ్య అయితే ఏం రాలేవు అంత చూడాల్సినంతగా. ఇది ఈ సబ్జెక్టు చాలా పెద్దవాళ్ళు చేసేంత సబ్జెక్టు, బట్ మనం చేస్తున్నాం అది. అయితే ఒకటండి, ఇప్పుడు మనకి స్థాయి మారినప్పుడు ప్రయారిటీస్ మారుతాయి అంటారు. మీరు అల్లరి అల్లా సాంగ్ చేసిన టీం మొత్తంతోనే ఇప్పుడు సినిమాలో టోనీ కిక్కే హీరో అని నాకు తెలిసింది, అండ్ కెమెరామెన్ కూడా జంతా బబ్లు గారే, మీరు సింగర్, సార్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ టీం తోటే చేస్తున్నారు. అంటే ఎవరిని మళ్ళీ సాంగ్ లో తీసుకున్నాం కదా, సినిమాకి ఎందుకు? సినిమా అంటే పెద్ద విషయం, పెద్ద మ్యాటర్ అది. ఎందుకు అంటే వాళ్ళనే తీసుకోవడం ఎందుకు? మళ్ళీ మనకు పేరు రాగానే ఏదో కొమ్ములు వచ్చినట్టుగా, పేరు రాగానే ఇంకేదో వాళ్ళని జరిపి ఇంకొకరిని పెట్టాలన్నట్టుగా కాదు. ఎవరైతే మనం ఎప్పుడైతే ఏ టీంతో అయితే మనం అనుకున్నామో, ఎవరితో అయితే మూవ్ అయినామో, ఎవరితో అయితే మనకు పబ్లిక్గా మంచిగా మనం అనుకున్న నేమ్ వచ్చిందో వాళ్ళే ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు పెద్దోళ్ళు వేరే వాళ్ళని పెట్టి మనం అది చేయొచ్చు, కానీ ఆ డెప్త్ ఫస్ట్ ఎవరైతే వాస్తవంగా ఉన్నారో వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అనేది లక్ష్మణ్ కాన్సెప్ట్. సో హీరోయిన్ కూడా తనేనా? అంతా సేమ్ టీం. ఒక 5 నిమిషాల పాటలోనే మిమ్మల్ని అంతా మెప్పించినప్పుడు 2.5 గంటల సినిమాలో ఎందుకు మెప్పించకూడదు? అందులో ఫైట్లు ఉంటాయి, ఆర్ఆర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంకా కావాల్సిన స్పేస్ ఉంటుంది అందులో. సో అంటే మీ సినిమాలో ఏమైనా క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి మా వ్యూవర్స్ కి చెప్తారా? అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుందని ఒక బ్యానర్. అవునవునవును, ఆల్రెడీ ఆడిషన్స్ జరిగిపోయినాయండి. సో తెలిసిన పరిచయాలు ఏమైనా ఉంటే మనం సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా. ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ఉండండి, సింగింగ్ కానివ్వండి, చూద్దాం. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి ఒకసారి వ్యూవర్స్ మీరు అందరూ, షూటింగ్ మనకు దగ్గరలోనే జేపీ దర్గా, అక్కడనే ఒక 50 రోజులు ఉంటుంది, తర్వాత ఢిల్లీలో ఉంటుంది. సో మీరు వచ్చి, ఇప్పుడు మీరంతా తెలిసిన వ్యక్తులే కాబట్టి ఆల్రెడీ ఆడిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు తెలిసిన ఇది. సో ఇంకేదన్నా ఫర్దర్గా మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మీకే ఉంటుంది, అట్లా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. సరే, బాగుండాలమ్మా సాంగ్ కూడా మీది బాగా హిట్ అయింది కదా, ఆ సాంగ్ పాడండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక 4-5 సాంగ్స్ అయితే పాడాల్సిందే. ఓకే డన్. నాకు పాడతా కానీ లిరిక్స్ అనేది అంత గుర్తుపెట్టుకున్నాను, అదో మైనస్ ఉంది నాకు. డన్, పాడేద్దాం. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తప్పంత నాదేలే. తప్పేలే నా జన్మంతా నీ జంత అనుకున్న తప్పంత నాదేలే. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. పువ్వులు
అల్లిన కారులోనా ఊరేగుతున్నవే చిన్నదానా ఊపిరి ఆగేటి పాదలోనా. ఇంత ఫీల్ ఉంటే సార్ మీరు పాడితే అసలు అంటే మునిగిపోవచ్చు అలా అట్లని కాదు, ఆ పాట ఎవరికి ఇచ్చినా ఫేస్ అలా అయిపోతుంది అంతే. ఇంకా అవి పెయిన్ఫుల్ సాంగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమోషన్కి వెళ్తేనే ఆ రాగం వస్తుంది మనకు. ఇప్పుడు జింతాత అది వేరు, మాస్ పాటలు అది ఆ కథ వేరు. ఈ లవ్ సాంగ్స్ ఏవి తీసుకున్నా ఖచ్చితంగా మనం అందులోకి పరకాయ ప్రవేశం చేయాలి, లేకుంటే ఆ డెప్త్ రాదు. సో నేను మీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నప్పుడు మా ఆఫీస్ లో చెప్పినప్పుడు నాతో ఒక క్వశ్చన్ అడగమన్నారు, ఎందుకు లవ్ ఫెయిలియర్ సాంగ్స్ చేస్తారు, ఏదైనా లవ్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా అనుకున్నా. ఈ క్వశ్చన్ రాదేమో అని అనుకుంటూనే ఉన్నా. ఖచ్చితంగా నీకే కాదు ఎవరికైనా వస్తుంది, నన్ను చేసుకున్న నా భార్య కూడా వస్తుంది. తప్పులేదు, ఎందుకంటే మనం ఎక్కువ ఆ సాంగ్సే పాడినాం కాబట్టి ప్రతి ఒక్కరికి అది వస్తుంది. లవ్ ఫెయిల్ అవన్నీ ఏం లేవండి. అంటే ఉంటే చిన్న చిన్న లవ్ అంటే ఏం లేదండి. మీకు లవ్ అనే లేదు అసలు? మా వైఫే ఇక నాకు అన్ని. లవ్ ఉందా పోనీ మీ లైఫ్? లవ్ లేదు మా వైఫ్ నెట్ చేసుకుంటామండి. సో మీ వైఫ్ ది మీది అరేంజ్ మ్యారేజ్ కదా? లవ్ కా మ్యారేజ్. ఓకే. ఎలా ఉంది సార్? హ్యాపీ ఉందా? చాలా బాగుంది, మంచిగా ఉంది. మంచి అమ్మాయి, అర్థం చేసుకుంటది, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే ఎవరిని ప్రిఫర్ చేస్తాను? జనాలగా? అంటే మీరు లవ్ ఫెయిలియర్ చేస్తారు కదా, ఇప్పుడు మీరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే? అట్లనే. ఇగో లవ్ అనేది నేనేమంటే, అది ఒక అమ్మాయి నీతో నిజంగా రాసిపెట్టి ఉండాలంటే, రాసిపెట్టి ఉందనుకో ఖచ్చితంగా ఆమెతోనే నీ పెళ్ళి అవుతుంది. రాసిపెట్టలేదనుకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె నీకు దక్కదు. ఇది దేవుని మీద వదిలేయాలన్నా, కాలం మీద వదిలేయాలన్నా, సిచ్యువేషన్ మీద వదిలేయాలన్నా నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి మనకు రావాలి అని రాసిపెట్టి ఉండాలి. నాకు తెలిసినంతవరకు మనం ఇప్పుడు లోకంలో చాలామంది కనబడుతుంటారండి. ఇప్పుడు చూసిన ప్రతి అమ్మాయి వైఫ్గా రాదు కదండి. అందరు చూస్తారు, అందరికీ క్రషెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరు అంటే మనం చూసిన ఈమె బాగుంది, ఈమె నా లైఫ్లోకి వస్తే బాగుండుగా అని అనుకుంటే సరిపోదు. నిజంగా ఆమె నీ రాతలో రాసిపెట్టింది అనుకో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తే చాలు, జస్ట్ ఆమెతో టచ్లో ఉంటే చాలు. సో నీకు రాసిపెట్టలేదు అనుకో జరగదండి. అది నేను ఇదే నమ్ముతా. మీరు నేనేమంటే వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, చెయ్యండి, లవ్ చేయండి, కానీ లవ్ కోసం సావద్దు. అద్భుతమైన జన్మ, మళ్ళీ ఇంకో జన్మ ఉందంటే మనకైతే తెలియదు. అంతే కదండి. 100 ఏళ్ళ జీవితం నువ్వు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ముగిస్తున్నావు అంటే చాలా దారుణం. ప్రపంచం జీవితం ఎంతో ఉంటుంది, మనకు ఎన్నో ఉంటాయి. లవ్ ఒకటే కాదు. లవ్ పాటలు నేను ఇన్ని పాడినప్పటికీ నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, లవ్ కోసం అయితే చావద్దు. కావాలంటే ఆ అమ్మాయి కావాలంటే చేసుకోండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడండి, కుదరకుంటే ఇక చేసుకోండి, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. నేను కొందరిని చూస్తూ ఉంటా, పాపం బాధ అనిపిస్తుంది. రైలు కింద పడి అదేదో మందు తాగి ఇవి తాగి అంత డెప్త్, అంత ప్రాణాలు అంత తీసుకొని మళ్ళీ ఫ్యామిలీని బాధ పెట్టి, అది నిజంగా నీచమైన పని. కొంచెం గుండె ధైర్యం చేసుకొని ఉండండి, లైఫ్ భలే ఉంటుంది. మీకు రావాల్సిన వాళ్ళు మీకు వస్తారు, అంతేగా మరి. అంతే, ఇక దాని గురించి పెద్ద ఆలోచించొద్దు. ఇక లైఫ్ జీవితం కదండి. ఇప్పుడు ఈ క్షణంలో మనం వెళ్ళిపోయినంటే ఏముంటుంది అసలు? అమ్మ నాన్నకి ఎంత బాధ ఉంటుంది. సరే అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది, ఉంటుంది, అది అయిపోతుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? జీవితాంతం ఆ ఫోటో చూసుకొని ఏడవాలి. కొంచెం ఆలోచన చేయండి, యూత్ ఆలోచించాలి. అది ఈ మధ్య లవ్ ఫెయిలియర్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఘోరంగా చూస్తున్నాను కదండి. ఇది పాయిజన్ తాగి అవి తాగి లైవ్ వీడియోలు పెట్టి అవి పెట్టే, నిజంగా బాగా అంటే వాళ్ళకి అవగాహన లేకనే జీవితం మీద, జీవితం అంటే ఏంది అసలు, అంటే వీళ్ళంతా బాగా డెప్త్గా వెళ్ళాలండి ఇది సబ్జెక్టు. అది అంతా అది క్షణికావేశంలో చేసుకునే పనులు అవి. నేను దాంట్లోకి మాత్రం లవ్ ద్వారా చనిపోయాడంటే నాకు ఎందుకు చీప్ అనిపిస్తుంది, నిజంగా చీప్ అనిపిస్తుంది. అది నిజంగా అది చాలా గొప్ప త్యాగమే అయి ఉండొచ్చు, అది గొప్ప విషయమే అయి ఉండొచ్చు. నేను కామెంట్ చేయట్లేదు, బట్ ఉండాలి, జీవితం కదా అది అంటున్నా. ఒక్కరు కాకుంటే జీవితంలో ఇంకొకరు వస్తారేమో, ఇంకా బాగుంటుంది లైఫ్ రేపు. ఎట్లా అనుకుంటావు? వీడికి ఎందుకు ముగిస్తాం? నిజంగా దేవుడు నేను తీసుకెళ్ళి అనుకో 100% నువ్వు ఆమె నీ పిల్ల ఆపినా ఎవడు ఆపినా ఖచ్చితంగా పోతావు. అందుకోసం నువ్వు బలవంతంగా ఎందుకు చేసుకోవాలంటున్నా నేను. అమ్మ నాన్న గురించి చావాడు కానీ అమ్మాయి గురించి వస్తారు. మా యూత్ అంతా
నమ్మితే పిచ్చోళ్ళు అంతే. ఈ సందర్భంలో మీరు పాడిన ఒక సాంగ్ అండి కొత్త పెళ్లి కూతుర, అది కూడా బాగా కనెక్ట్ అయింది. మీకు గుర్తుందా? నేనే చేశాను అది. కొత్త పెళ్లి కూతురు. అవును కదా, అవును కదా, ఏంటండి చూసిన పద్మరావు గారు ఓపెన్ చేశారు. మీకు గుర్తులేదా? పద్మరావు గారు ఓపెన్ చేశారు. పాట గుర్తుందా? నేను ఎన్నో పాడానండి. నాకు అది మెయిన్ మైనస్ ఏంది తెలుసా, బాలుగారు లాగా బాలుగారు ఎన్నో పాటలు పాడాడు, కానీ ఆయన చూడకుండా ఏ పాట పాడలేడు. నాకు అదే ప్రాబ్లం అయిపోయింది. అదేదో ఉంటుంది, మీరే గుర్తు చేయండి పాడతా. అత్తగారింటికి పోతున్నావు అనే కొత్త పెళ్లి కూతుర ట్యూన్ చెప్పండి. సింగర్ కాదండి, అదంతా గుర్తులేదండి, బట్ పాట అయితే పాడినా బాగుంది. మీరు చేసింది కూడా చాలా, నువ్వు మన వేదాంత్ చాలా బాగుంది, చూసా. సో అంటే సార్ ఇప్పుడు కొత్త పెళ్లి కూతురులా మీరు చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేశారు కదా, చాలా సాంగ్స్ పాడారు. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏది? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లా, లవ్ సాంగ్స్ లా మీరు పాడిన మొత్తంలో ఇప్పుడు మీరు ఒక 100కి పైగా పాడి ఉంటారా? 100 పైగా ఎక్కువనే ఉంటాయి, లెక్కలు వాస్తవంగా లేవు. అవును. సో వీటన్నిటిలో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఒకటేనా? మీ ఇష్టం, మీరు ఎన్ని చెప్పినా మేము వినడానికి రెడీ. అదే నువ్వంటే పిచ్చి, అల్లాహే అల్లా, ఈ రెండే ఆల్ టైమ్ మై ఫేవరెట్. సో ఇవి బాగా కనెక్ట్. అదే సింగింగ్ స్కోప్ ఉన్నది కానీ నేను ఫ్రీడంగా మంచిగా వాడేది కానీ పబ్లిక్గా నాకు నేమ్ వచ్చింది కానీ అవి రెండు మైలురాయిలు అంటారు కదా, నాకు అవే. సో ఈ బోత్ అయితే మీకు బాగా ఇష్టం? ఈ రెండు బాగా ఇష్టం. అంటే అన్ని బాగాలేవని కాదు, అద్భుతాలు కొన్నే ఉంటాయి, అవి రెండింటినే చెప్తాను. అందులో మీరు ఒక అద్భుతం. సాంగ్స్ లో మీరు పాడడమే ఒక అద్భుతం. మేబీ ఇంకెవరైనా పాడుంటే అంత కనెక్ట్ అయితే కాదు. అంటే మీ వాయిస్ లో మీరు ఒక సాడ్ సాంగ్ పాడుతుంటే ఒక పెయిన్ ఉంటుంది సార్, అది అర్థం కాదు అసలు. అంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు, వింటూ ఉండిపోవచ్చు. అక్కడ సిద్ధి శ్రీరామ్, ఇక్కడ సాడ్ రామా. అంటే సాడ్ రామ్ అనుకోవచ్చు మిమ్మల్ని ఈజీగా, ఒక పేరు టైటిల్ అది మాత్రం వేయకండి. లేదు అయితే సార్ మీరు ఇండస్ట్రీ లైక్ ఫోక్ ఇండస్ట్రీలో కానివ్వండి, నార్మల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మీరు ఇప్పుడు మూవీ అంటే ఇండస్ట్రీకి వచ్చేసి, సో మేము వచ్చిందే ఇండస్ట్రీకి అండి, ఫోక్ అని ఒకటి చేసేసారు అంతే. మేము వచ్చిందే ఇండస్ట్రీకి. ఇండస్ట్రీలో రాగానే అవకాశాలు రావు కదండి, వస్తే మనం ఆగం వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మరి మనకు కూడా గడవాలి కదండి, మనకు కూడా ఏంటి లైఫ్ అనేది. ఇప్పుడు యూట్యూబ్ పట్టుకున్నాం, ఇప్పుడు యూట్యూబ్ ఎంతమంది జీవితాలను నిలబెట్టిందండి. మా గంగవ్వ ఎవరు, మంగళక్క ఎవరు, నేనెవరిని, వాళ్ళెవరు, యూట్యూబ్ ద్వారా నా అన్వేషణ వాళ్ళు ఎవరు. ఇప్పుడు మనం అంతా యూట్యూబర్సే కదండి. నేను యూట్యూబ్ అల్టిమేట్ అండి, యూట్యూబ్కు ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువ. ఈరోజు మరి ఎక్కడండి అంటే సినిమాలో వేస్తేనే యాక్టరు, సినిమాలో పాడితేనే సింగరు, అట్లా కొన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడి నుంచి ఫేమస్ అయినా, ఇంటి దగ్గర నుండి ఫేమస్ అయినా గుర్తింపు ఆటోమేటిక్ పబ్లిక్ ఇచ్చేస్తుంది, జనం నుంచి వచ్చేస్తుంది అట్లా. సరే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు, ఇప్పుడు సాంగ్స్ పరంగా కానివ్వండి, రైటింగ్ పరంగా కానివ్వండి, యాక్టింగ్ పరంగా చాలా మంది వస్తున్నారు సిటీకి, మేము ఇండస్ట్రీకి వస్తాము, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఏదైనా సరే మీరేం చెప్తారు వాళ్ళకి? ఒక సింగర్ కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక రైటర్ కానీ ఎన్నో కళలతో వస్తున్నారు, బాధపడి ఒక 2-3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు. చూసానండి, నేను చాలా మందిని చూసాను, చాలా మందిని సేవ్ చేశాను, చాలా మందికి నచ్చజెప్పి కూడా నేను కొన్ని నాదైన సూచనలు ఇచ్చాను. వాళ్ళ డిసిషన్ ఏం తీసుకున్నారో నాకు తెలియదు. అంటే నేను ఇండస్ట్రీకి అందరు రావచ్చండి, ఇది ఎవ్వరి చుట్టం కాదు, ఎవ్వరికి ఒకరికి ఆహ్వానం అనేది ఏం లేదు, కళ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు. కాకపోతే మనం కోట్ల ఆలోచనలు పెట్టుకొని వీడికి వస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఏవి జరగవు. మనం మెయింటెనెన్స్ లేక, రూమ్ రెంట్ కట్టుకోలేక, ఇంటి దగ్గర అటు పేరెంట్స్ వాళ్ళు వయసు మీద పడ్డ తర్వాత పెళ్ళి చేసుకోమని కొందరు, పిల్లనియమని మరికొందరు, సినిమా వాళ్ళు మేము ఇయ్యమని, ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటివి. నేనేమంటే ఇండస్ట్రీకి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందండి చక్కగా. ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా ఫేమస్ అయిపోయింది, చాలా మాధ్యమాలు ఉన్నాయి, ఒక్కటని కాదు, ఎంతో ఉంది. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు 10 ఏళ్ళ కింద లేవు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నది మాకు. మేము చాలా చెప్పరాని పనులు చేసాము, అంటే అంత కష్టపడ్డాం, మేము చాలా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను ఏమంటే ఆల్టర్నేట్గా ఇంకేదో ఉండాలండి, బ్యాక్ ఫ్యామిలీ అన్న సపోర్ట్ ఉండాలి, లేకుంటే వాడు స్వయంగా ఏదన్నా వెనక చిన్న బిజినెస్ అన్న ఉండాలి, ఏదో ఒకటి ఆర్థికంగా ఉండాలండి ఖచ్చితంగా. ఏది లేకుండా నేను కోట్లు సృష్టిస్తా, నేను రాజమౌళి అయిపోతా, నేను పూరి జగన్నాథ్ అయిపోతా అంటే ఈ రోజులు మాత్రం ఇక్కడ పప్పులు ఉడకవు. నువ్వు ఎంత చింపుకున్నా నేను ఎవరు ఇక్కడ ఆదరించరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సెక్యూర్
నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ వేస్ట్ అయినా ఒక దిక్కు నాకు రావాలి, ఒక దిక్కు పని జరగాలి, అట్లా ఆల్టర్నేట్ సృష్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడున్నా, నాకు వెనక ఏముంది, బిజినెస్ ఉందా, ఇంకేదన్నా ఉందా, అది మనకు సపోర్ట్ అవుతుంది అంటున్నా. మళ్ళీ ఆకలికి ఇబ్బంది పడాలి, పుట్టకి ఇబ్బంది పడాలి, బట్టకి ఇబ్బంది పడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా, ఆల్టర్నేట్గా ఇంకేదో మనకైతే ఉండాలి, ఏ బ్యాక్ బోన్, ఎవరు మీ ఫ్యామిలీ అన్న సపోర్ట్, లేకుంటే నువ్వన్నా ఏదైనా మంచి జాబ్లో ఏదన్నా పార్ట్ టైం పెట్టుకొని ప్రయత్నాలు చేస్తే కనుక 100% అవుతాము. కానీ ఓన్లీ టాలెంట్ నమ్ముకొనే అద్భుతాలు సృష్టిస్తా అంటే అది అదృష్టం ఉండాలి. ప్రస్తుతం అయితే అది వర్కౌట్ అవ్వదు, అది ఒక్కటే చెప్తున్నాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? దేని పరంగా చెప్పండి, అంటే నేను దేని పరంగా? సింగింగ్ పరంగా నా ఇన్స్పిరేషన్ చక్రి గారు. చక్రి గారిని చూస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పాటలు కానీ అవన్నీ, ఆయన లైఫ్ స్టోరీ చూసి, తర్వాత సింగింగ్ పరంగా అంటే మన బాలు గారు ఈ ఇద్దరు, ఈ మ్యూజిక్ పరంగా. ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు మూవీస్ అంటున్నారు, అండ్ ఇప్పుడు మీరు అల్లారెల్లా సాంగ్ చేసిన తర్వాత మీ ఓన్ ప్రొడక్షన్ కాకుండా బయట నుంచి ఏం అవకాశాలు రాలేదా మీకు? మూవీస్లో వచ్చాయండి చిన్న చిన్న సినిమాలు, ఇవన్నీ చెప్పుకుంటే బాగుండదు. చాలా సినిమాలు వచ్చాయి, కొన్ని సినిమాలు మనం బాడి బయటికి వెళ్ళక పెద్ద పెద్ద వాళ్ళతో మళ్ళీ ఓపెనింగ్ అయినాయి. అవన్నీ అల్లరెల్లా తర్వాత కొన్ని జరిగినాయి. అల్లరి అంతకన్నా ముందు నువ్వంటే పిచ్చేప్పుడే వచ్చాయి మాకు సినిమాలు. అయితే చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న అంటే మనం వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ ఆఫీస్ ఓపెనింగ్ అయిపోతుంది, అడ్వాన్స్లు ఇచ్చింటాడు, అన్నీ అయిపోతుంది, సినిమా మధ్యలో దాకా వస్తుంది, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అప్పుడు ఏమని చెప్పుకోవాలి, నా సినిమా రిలీజ్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్తాం. ఇట్లా ఎన్నో వెనక్కి అయిపోయినాయి. అవి దాని గురించి చెప్పి వాళ్ళని నేను బ్యాడ్ చేయలేను, కానీ సరైన వాళ్ళు మనకు దాకలేదండి అంతే. సరైన వాడు మనల్ని అర్థం చేసుకోలేదు, ఇంకా అర్థం చేసుకుంటాడేమో, ఇంకా ఉంది కదండి టైం, ఇంకా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా వస్తారేమో, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఎవరో చేసి మమ్మల్ని ఏదో కాదు, మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం, జరుగుతూ ఉంటుంది. సో మీ ఫేవరెట్ హీరో? రవితేజ. ఎందుకు? రవితేజ చిన్న స్థాయి నుంచి వచ్చారు. అట్లనేం కాదు, ఆయన చిన్న అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. అంటే ఒక విధంగా లైఫ్ పరంగా కానివ్వండి, తర్వాత తన స్టైల్ కానీ, తన కామెడీ స్టైల్ కానీ నాకు ఇష్టం. అట్లా నేను చాలా చిన్నప్పటి నుంచి అయినా నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. అన్నీ చూసా. ఇష్టమైన మూవీ నాకు మన కిక్. ఈ మధ్య క్రాక్, ధమాకా, ఈగల్ కూడా చూస్తా. మొన్న ఫోటో దిగిన కదా, మొన్న ఫోటో దిగిన. అంటే ఫేవరెట్ హీరో అంటున్నారు, ఆయన కోసం ఏమైనా సాంగ్ ఉందా మీ మైండ్ లో? ఆయనకు వాడాలని ఉందండి నిజంగా, ఏమైనా ఉందా? అంటే ఆయనకు మ్యూజిక్ చేయాలని ఉంది, ఆయనకు ఒక పాట పాడాలని ఉంది. నా పాటకు ఆయన డాన్స్ చేస్తే బాగుండని కళ అంటున్నా, కానీ అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా. ఏమైనా ఉందా అండి మైండ్ లో సరికి చిన్న ఒక 2 లైన్స్ ఏమైనా రాసుంటే ఖచ్చితంగా వాడేవాడిని, కానీ అట్లేం అనుకోలేదు ఎప్పుడు ఫ్యాన్ మేడ్ సాంగ్ చేయాలని. ఈసారి చేస్తా, మీరు అన్నారు కదా, ఖచ్చితంగా ఈసారి చేస్తా 100%. ఇప్పుడు మిస్టర్ బచ్చన్కి ఒక ఫ్యాన్ మేడ్ ఒక సాంగ్ అయితే చేస్తా, ఆ మూవీకి నా ఫ్యాన్ మేడ్ సాంగ్ ఒకటి. హీరోయిన్స్ వచ్చేసి నాకు అప్పట్లో శ్రియా ఇష్టం, ఇప్పట్లో పూజా హెగ్డే. హీరోయిన్లన్నా వాళ్ళిద్దరే నిజం చాలా ఇష్టం వాళ్ళు. అంటే నేనే వాళ్ళ పక్కన హీరో అన్నట్టు ఫీల్ అవుతా. అంతే కదండి, మనం చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళను మనకు ఊహ తెలియను, అట్లా కొంచెం కనెక్ట్ అవుతాం కదా అట్లా. సో అంటే ఇవన్నీ ఓకే అండి. రీసెంట్ గా కుమారి ఆంటీ మీద సాంగ్ చేశారు, ఎందుకు వచ్చిందా? అదా ఆ ఆలోచన రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారు అని మన డైరెక్టరు, రైటరు, పెద్ద పెద్ద సినిమాలు డమరుకం, పండుగ చేసుకో, అందులో ఉంటాడు కదా, మేకింగ్ లో ఉంటాడు సారు. ఆయన వాళ్ళ కొడుకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించాడు, అందులో ఏదైనా ఒక మంచి సాంగ్ ట్రెండింగ్ చేద్దామనే ఆలోచనతో ఆయన చెప్పినప్పుడు నేను రాజేంద్ర కొండ ఉంది కదా స్టూడియో అవతల, ఇద్దరం కలిసి సారే రాసింది అది. అట్లా ఆమె ట్రెండ్లో ఉంది కదా, ఆమెకు సపోర్ట్గా తప్ప ఆమె నుంచి మన మీద ఫేమ్ అయిదామని కాదు, ఆమెకు సపోర్ట్గానే ఒక, ఇప్పుడు హైదరాబాద్ జీవితం అన్నప్పుడు ఎట్లుంటుందండి, అందరు సాఫ్ట్వేర్ ఏదో పనులు ఉంటాయి, ఎవడు వండుకోడు. సో ఆ టైంకి వెళ్ళి తినేవాళ్ళము, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆపిరు కదా. ఇప్పుడు రేపు నుంచి మేము వెళ్దాం అంటే మేము తిందామని వెళ్ళాము,
అదే రోజు ఆమెకి స్టాప్. అట్లా ఆ పేరు నుంచి చేసాం అట్లా. ఏమనిపించింది అక్కడ అంత రష్ చూస్తే? అసలు ఒక స్ట్రీట్ ఫుడ్ కి ఎందుకు ఇంత అని అనిపించిందా? ఒక విధంగా చాలా గొప్ప విషయం అండి, అది మంచి విషయం. ఎట్లా అంటే అందరూ 5 స్టార్ లగ్జరీ హోటళ్ళకి వెళ్తేనే మరి రోడ్డు మీద నమ్ముకొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందండి? వాళ్ళకు రోజు గడిస్తే కానీ అంతో ఎంతో వచ్చే జీవితాలు వాళ్ళకి. ఒక్కసారి ఆమె ఫేమస్ అవ్వడం కూడా చాలా ప్లస్. ఆమె ఒక్కతనే కాదు, అక్కడ బిజీ ఉండడం వల్ల ఆ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. ఆమె ఒక్కతే ఫేమస్ అయింది, ఆమెతోనే తినాలనే కాదు, ఆ స్ట్రీట్లో చాలా ఫుడ్ సెక్షన్లు ఉన్నాయి. అట్లా కూడా గ్రేటే, అట్లా వంటి జరగాలి. ఎందుకంటే మరి మట్టిలో మాణిక్యాన్ని ఎప్పుడు మరి చూసేది. మరి ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దిగి ఆమె భోజనం కోసం వెయిట్ చేస్తారంటే గ్రేట్ కదండి. నెలకు 10 లక్షలు వచ్చే వాళ్ళు కూడా 100 రూపాయలు పెట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకప్పట్లా లేదు. ఇప్పుడు జనరేషన్ కూడా నేను 5 స్టార్లకు పోతేనే చూస్తారు, నేను అందులోకి వెళ్తేనే చూస్తారు, అవన్నీ ఏం లేవు. ఎక్కడ అద్భుతం బాగుంటే అక్కడ కూర్చుంటారు. ఇది ప్రోమోలో వేసుకొని కుమారి ఆంటీ ఫుడ్ ని మెచ్చుకున్న రామ్ గారు, సింగర్ రామ్ గారు. ఇక మీరు వేసుకుంటారు కదా. ఆ సాంగ్ ఏమైనా పాడతారండి కొంచెం? ఆ సాంగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కుమారి. పాడదాం, కాకపోతే ఫోన్ లో ఉంది అది. పర్లేదు, ఫోన్. ముక్కాలేదు ముద్దాలేదు కుమారి ఆంటీ, మా తిండి దిక్కు మక్కు లేదు కుమారి ఆంటీ, బొట్టి లేదు బొక్కలు లేవు కుమారి ఆంటీ, మా ఆకలెవరు తీరుస్తారు కుమారి అంటూ, నవ్వుకుంటూ నల్లి బొక్కలు అడగకున్న చేప ముక్కలు, పైసలు జర తక్కువైన పర్వాలేదంటావు, గా ట్రాఫిక్ వాళ్ళు వచ్చినారు కుమారి ఆంటీ, మా కడుపు మీద కొట్టినారు కుమారి ఆంటీ, ముక్కాలేదు ముద్దాలేదు కుమారి ఆంటీ, మాకు తిండి దిక్కు మక్కు లేదు కుమారి ఆంటీ, బోటి కూర వండితే మా ఆకలి డబల్ అవుతుంది, మా ఆకలి డబల్ అవుతుంది, చికెన్ ముక్క చూస్తే మా నోట్లో నీళ్ళూరే, మా నోట్లో నీళ్ళూరే, అది వేసుకో ఇది వేసుకో తినుండ్రి బాగంటావు, మా కడుపు నిండా పెడతావు కుమారి ఆంటీ, నువ్వు లేకపోయేసరికి మేము ఆగమాగమైతివి. పోటీ లేదు పక్కన లేవు కుమారి ఆంటీ, మా ఆకలెవరు తీరుస్తారు కుమారి ఆంటీ. సో అంటే సార్ బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీకి మన సాంగ్స్ కి సంబంధించి బోలే సార్ వెళ్ళేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని వచ్చారు. అతను మాట్లాడుతున్నప్పుడు పాడే పాటలు కానివ్వండి, అదంతా అందరికి చాలా కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ మీరు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా బిగ్ బాస్ కి? అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానండి. ఓకే, అవకాశం కనుక ఎట్లా వచ్చినా 100% వెళ్ళి నిరూపించుకుంటాను. బోలే సార్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు, చాలా మంచిగా ఆడింది సార్. అంత త్వరగా ఎలిమినేషన్ అవుతాడని నేను కూడా అనుకోలేదు. ఇంకా కొంచెం ఉండాల్సింది సార్. మాకు ఇక్కడే చాలా దగ్గర, మా ఆల్బమ్స్ ఎన్నో వాళ్ళ స్టూడియోలో చేసినాం. ఒక విధంగా చెప్పాలంటే మన పాటల హిట్ భాగంలో, మా కెరీర్ భాగంలో వాళ్ళ స్టూడియోలో సార్ వాళ్ళది కూడా మనకు కొంచెం ఉంది. మదీన్ మా మంచి ఫ్రెండ్. వీళ్ళంతా మనమంతా కలిసి చేసుకుంటాం. సో బోలే సార్ మంచి క్లోజ్ ఉంటాడు, మంచి వ్యక్తి. బోలే సార్తో మంచి పరిచయం ఉన్నాం. ఎందుకు మీరు ట్రై చేయకూడదు? మరి మీరే చేయండి, ట్రై చేయండి బిగ్ బాస్ కి. అంటే నేను అంటే ఇంతవరకు బిగ్ బాస్ కు ట్రై చేస్తారన్న విషయం నాకు తెలియదు. అంటే మన ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్తారేమో, లేకుంటే జనాదరణ ఏదైనా ఉంటేనే కదా అని అనుకున్నాం. కానీ ఖచ్చితంగా ట్రై చేస్తేనే అవుతుందని పల్లవి ప్రశాంత్ చూస్తే అర్థమైంది, ఇంకా వేరే వాళ్ళని చూస్తే కూడా నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా నేను కూడా ప్రయత్నం చేస్తా. అటు నుంచి ఎలాంటి అవకాశం వచ్చినా ముందుగా నేను మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాను. ఖచ్చితంగా వెళ్తా 100%. ఒక 2 వారాల నుండి వస్తలే వెళ్తా, తప్పకుండా 100% వెళ్తా. ఇది మాత్రం మంచిగా రాసి పెట్టుకోండి, మన ఛానల్ కి ఇస్తున్నారు. వెళ్ళే ముందే కదా? వెళ్ళేము, వెళ్ళేసినా కూడా ఇస్తలే. అంటే డబ్బు రావాలని మొక్కోదు, వస్తే మాకు కంటెంట్ వస్తుంది కదా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక 1 అవర్ ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు నాకు కూడా. నిజంగా చాలా హ్యాపీ, చాలా బాగా యాంకరింగ్ చేసావు. నిజంగా ఫస్ట్ టైం నేను చూడడం, అంటే స్టేటస్లు ఫోన్లో, అంటే అప్పుడే నేను చూడడం, మొదటిసారి నేను చూడడం. ఇంటర్వ్యూ కానీ అంతా చాలా హ్యాపీని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో నేను కూడా వెయిట్ చేస్తా. నువ్వు కూడా లేటెస్ట్గా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నట్టు, నీకు సినిమాల పరంగా, అటు సీరియళ్ళ పరంగా, ఇటు ఆల్బమ్స్ పరంగా కూడా
మా వంతు సపోర్ట్ కూడా ఉంటుంది 100%. ఒకరికొకరి సహకారంతో ముందుకెళ్దామండి. మీ ఛానల్కు మీకు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అండ్ నిజంగా నేను అనుకోలేదు మీతో ఇంత హ్యాపీగా నేను ఇంటర్వ్యూ చేయగలుగుతానని. లైక్ మీరు అంటే నేను పర్సనల్గా మీకు ఫ్యాన్ని. నేను రీసెంట్గా కూడా మేము కార్లో మీ సాంగ్స్ విన్నాము. సో మా టీం మేమంతా గుర్తుకొచ్చినప్పుడల్లా. ఇంకోటి ఎందాకే ఎందాకే అని చెప్పేసి ఎందాకే అది దిలీప్ పాడిండు. ఓకే, మీది ఇంకొకటి ఉంది ఏదో లిరిక్స్ నాకు అంతగా గుర్తులేదు. సో చాలా వింటాను. ఇంత నార్మల్ గా ఉంటారు మీరు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం అది ఉంటది కదా లేదు అది అలాంటి కొమ్ములు గానీ అలాంటి కిరీటాలు గానీ పెట్టుకోలేదండి. పెట్టుకోను వచ్చినా కూడా. ఓకే, ఆఫ్టర్ మూవీ కూడా పెట్టుకో 100% పెట్టుకో. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఇట్లా వేరే విధంగా ఏదో ప్రౌడ్గా ఇట్లా చూశాను అనుకో, మీరు పోయి 10 మందికి చెప్తారు, 10 మంది పోయి 100 మందికి స్టేట్ అవుతుంది. అక్కడ నేను నా ప్రొఫైల్ పాడైతుంది తప్ప నేను హైలైట్ అయ్యేది ఏముంటుంది? అక్కడ మన ఒరిజినల్ జెన్యూనిటీ ఉండాలి ఎవరైనా సరే, అదే నిలబెడుతుంది. ఇప్పుడు మనం ఎంత అండి, ప్రపంచానికి గుర్తైన రజనీకాంత్ దశ ఉంటుంది. చిన్న చిన్న బస్సులలో ప్రయత్నం చేస్తాడు, చిన్న చిన్న వాటి ఎంతో మర్యాద చేస్తూ ఉంటాడు. వాళ్ళు మనకు ఆదర్శం, మనం ఎంత, మన ప్రొఫైల్ ఎంత. సో అలాంటిది ఏం లేదు. మనం ఇంకా ముందుకెళ్ళాల్సింది చాలా ఉంది. ఇది చారాన్ని బారా ఇంకా బాగుంది సినిమా. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో ఇంటర్వ్యూ చేయడం, మీరు ఇంత సమయాన్ని ఇచ్చారు మా ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జినిత గారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిజంగా మీ సినిమా హిట్ అవ్వాలి, ఇంకా ఎన్నో ఆల్బమ్ సాంగ్స్ రావాలి, మంచి మంచి హిట్స్ మీరు అందుకోవాలి, అండ్ ముఖ్యంగా బిగ్ బాస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సింగర్ రాముని. టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేమతో మీ సింగర్ రాము.